పెనుగొండ పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత ఆణిముత్యాలు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ హాస్యనటులు డాక్టర్ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ అధ్యక్షులు న్యాయవాది జె ప్రతాప్ రెడ్డి అధ్యక్ష వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో విశేష సేవలందించిన ప్రతిభ కనపరిచిన పలువురిని ఘనంగా సన్మానించి పురస్కారాలు అందజేశారు డాక్టర్ బ్రహ్మానందం. అందుకని ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారు తప్ప పైకి నుంచి కిందకు వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు. పైగా మట్టిలో మాణిక్యాలనే పదం ఎంత మంచి మాట. ఎలాంటి వాళ్ళు అంటే, ఇక్కడ అనంతపురంలో నేను పుట్టకపోయినా అనంతపురం ఆణిముత్యాల్లో నేను ఒకటిగా చూడగలను. ఎందుకంటున్నానంటే, అనంతపురం ఒక ప్లేస్. నేను పుట్టిన సత్తెనపల్లి పల్నాడు జిల్లా. దొన్నపూరు, దొన్నంబలి, దొన్నకలి, దొన్నలు తప్ప మరి సున్నవి ఈ పండుగ ఈ పలనాటి ప్రజలందరికీ దొన్నందరూ తిరిగిన వాళ్ళని, ఈ పుట్టుకారం ఇస్తుంది పెరిగిన వాళ్ళని. మా నాన్నకి 8 మంది పిల్లలు, 8 మంది పిల్లలు మా నాన్న ఇక్కడ చదివింది. కానీ తీర్చలేనటువంటి తను ఉంటే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొంచెం ఉదాహరణ ఊరికేది చదువుకుని కష్టపడి నువ్వు అందరితో ఆపేరా ఎస్ఎల్సీ నుంచి అంటే కాదు నాన్న నేను చదువుకోవాలని. లైఫ్ ఈజ్ ఎ గేమ్, షుడ్ ప్లే. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యూ కెన్ మీట్ ఇట్ అని అనుకుని నా జీవితాన్ని నేను ఎప్పుడూ సరిపెట్టుకోకుండా వెనకడుగు వేయకుండా అలాగే అక్కడి నుంచి సత్తెనపల్లి సర్వై హై స్కూల్లో ఎస్ఎల్సీ వరకు చదువుకుని, ఆ తర్వాత సిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో మా నాన్నగారి స్నేహితులు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీలో చదువుకుని, ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి, ఎంఏ అయిన తర్వాత ఎక్కడ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు అన్నిటికీ తట్టుకోవాలి. అదేదో ఇబ్బంది అంటే అది ఒక పెద్ద సమస్య కింద మనం తీసుకోకూడదు. సమస్య కింద తీసుకుంటే మనం ఏం చేయలేము. దానికి చాలా మంది ఫేస్ చేయాలి. చేసినప్పుడు అది మన చేతిలోకి వస్తుంది కానీ లేకపోతే మన జీవితం దాని చేతిలో తినాలి. అటువంటి సమస్య రాకుండా డిగ్రీ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, లెక్చరర్ చేసి, అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే, ఒరే నాన్న ఉండాల్సింది ఈ కాలేజీలో 10 మంది విద్యార్థుల ముందు కాకుండా కొన్ని కోట్ల మంది ప్రజల్ని నవ్వించాల్సిన బాధ్యత ఇది అని చెప్పి నన్ను సినిమా ఫీల్డ్కి పంపిస్తే ఆయన ఇచ్చినటువంటి ఏమో రోడ్డు మీద వెళ్తే నన్ను చూడగలుగుతానే ప్రమాదంగా అంతకంటే ఏం కావాలి. నన్ను చూడగానే అప్పటి వరకు అతనిలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, కష్టాలు, సుఖాలు, లిప్త కాలం, ఒక క్షణకాలం మర్చిపోయి